సిద్ధన కొండూరు గ్రామంలో స్వయంభూగా వెలసి ఉన్న శ్రీ సిద్ధేశ్వర స్వామివారి అత్యంత పురాతనమైన చరిత్ర ఆధారాలను తలలో దాచుకొని ఉన్నది. గ్రామ పెద్దలకు కథనం మేరకు క్రీ. 1వ శతాబ్దంలో స్వామివారి ఆలయ ప్రాంతమునకు సిద్ధ మహర్షివారు వారి శిష్యులతో కలిసి ఈ ప్రాంతానికి విచ్చేసి స్వామివారిని సేవించుకుని సిద్ధి పొందారని, తదనంతరం ఈ సిద్ధుల కొండగగా తరువాత గ్రామమునకు సిద్ధన కొండూరు నామం స్థిరపడినదని తెలియజేశారు. స్వామివారి శివలింగమునకు బ్రహ్మ సూత్రము లిఖించి ఉండడం గొప్ప విశేషం. ఈ సూత్రాన్ని కనులారా వీక్షించి త్రికణశుద్ధితో పూజించుకున్న వారికి అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. మరియు శివయ్య ప్రథమ గణములలో మహాబలుడైన నందీశ్వరుడు స్వామివారి గర్భగుడి పైకప్పు నందు శిలారూపమున ఉండి అనునిత్యం స్వామివారిని సేవించుకునడం ఈ దేవస్థానంలో మరో అత్యద్భుతం. ఇక్కడ కరువు కాటకాల కాలంలో గ్రామస్తులందరూ కలిసి స్వామివారిని వేడుకొనగా అభిషేకం పూర్తి అయ్యేలోగానే భారీ వర్షాలు పడేయని గ్రామ పెద్దలు తెలియచేస్తున్నారు. మరియు ఈ దేవస్థానము నందు అత్యంత పురాతనమైన అమూల్యమైన శిల్ప సంపద ఉన్నది. ఈ గ్రామం నందు చుట్టుపక్కల ప్రాంతాలలో 3 కిలోమీటర్ల పరిధి నందు పురాతనమైన గ్రామం యొక్క హద్దులలో నేటికీ ఆనాటి ప్రజలు వాడిన వస్తువులు లభ్యమవుతున్నాయి. అయితే ఈ కొండ మీద సిద్ధ మహర్షి అనే ఒక ఆయన తపస్సు ఆచరించి ఆయనకి శివుడు ఆయన తపస్సుకి ఫలించినటువంటి తో పాటు కూడా ఈ యొక్క మహాశివరాత్రి రోజున వేలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి చుట్టుపక్కల గ్రామస్తులు దూరం నుంచి కూడా, అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకునేసి అమ్మవారికి ముక్కులు, అమ్మవారికి ఏదైనా కోరికలు ఉంటే కోరిన కోరికల్ని అమ్మవారు తీరుస్తుంది. వాళ్ళ కోరికలన్నింటినీ కూడా తీరిన తర్వాత ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు గాని లేదా కార్తీక మాసంలో గాని అమ్మవారిని దర్శించుకునేసి ఆ అమ్మవారి యొక్క ఏదైనా ముక్కుబడులు ఉంటే తీర్చుకునేసి అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు. కాబట్టి మన గ్రామ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా వేలాది మంది భక్తులు మహాశివరాత్రి రోజు ఇక్కడికి వచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు. తో పాటు కూడా ఈ యొక్క మహాశివరాత్రి రోజున వేలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి చుట్టుపక్కల గ్రామస్తులు దూరం నుంచి కూడా, అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకునేసి అమ్మవారికి ముక్కులు, అమ్మవారికి ఏదైనా కోరికలు ఉంటే కోరిన కోరికల్ని అమ్మవారు తీరుస్తుంది. వాళ్ళ కోరికలన్నింటినీ కూడా తీరిన తర్వాత ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు గాని లేదా కార్తీక మాసంలో గాని అమ్మవారిని దర్శించుకునేసి ఆ అమ్మవారి యొక్క ఏదైనా ముక్కుబడులు ఉంటే తీర్చుకునేసి అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు. కాబట్టి మన గ్రామ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా వేలాది మంది భక్తులు మహాశివరాత్రి రోజు ఇక్కడికి వచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు.